హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం నేను మీ శ్రావ్య రైట్ ఇవాళ వేణుస్వామి గారితో ఉన్నాము. నమస్తే స్వామి గారు. నమస్తే అమ్మా. ఓం నమో వెంకటేశాయ. స్వామి సింహరాశి వారి ఫలితాలు కూడా ఒకసారి తెలియజేయండి. సో నెక్స్ట్ సింహరాశి వారి ఫలితాన్ని విశ్లేషించినట్లయితే మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి పెను సంచలనాలు ఉన్నాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా అష్టమ శని ప్రారంభమవుతా ఉంది. మార్చి నుండి తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, భర్త కానీ ఈ నలుగురి వైపు నుంచి సూతకం పట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ నలుగురికి సంబంధించి ఎవరో ఒకళ్ళు మరణించేటువంటి అవకాశం ఈ జాతకంలో గోచరిస్తూ ఉంది. సామాజికంగా ఇబ్బందులు, మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన, సామాజిక పరమైన, న్యాయపరమైన ఇబ్బందులు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, మానసికమైనటువంటి చింతన ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు చెడు వ్యసనాల వల్ల బానిసలవ్వడము, చెడు వ్యసనాల వల్ల సమస్యలు, ప్రేమ వ్యవహారాల వల్ల సమస్యలు, స్నేహితుల వల్ల సమస్యలు, విదేశీ వీసాలు రిజెక్ట్ అవ్వడము, విదేశాల్లో ఉండేవారు స్వదేశానికి రావడము, మార్కులు తగ్గడము, బ్యాక్లాగ్స్ ఉండడము ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఏసీబీ, సిఐడి, సిబిఐ, ఈడీ లాంటి కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు బాధించే అవకాశం ఉంది. రైతులకు మొదటి పంట వ్యతిరేకంగాను, రెండవ పంట అనుకూలంగాను ఉండబోతా ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు ఈ సంవత్సరం వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. అవకాశాలు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు సమాజంలో చెడ్డ పేరు, పోటీ చేసిన చోట ఓడిపోవడం అనేటువంటి సంవత్సరం గోచరిస్తూ ఉంది. సో సింహరాశి వారికి ఈ సంవత్సరము తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు.